ఒడ్డునున్నవాడు నీతులు చెప్తాడు, నీట మునుగుతున్నవాడు వాటిని వింటాడు అని ఒక సామెత ఉంది. కానీ దురదృష్టవశాత్తు ఎన్నికల్లో ఓటమి వల్ల ఇబ్బంది పడే రాజకీయ నాయకులకు తెలుగునాట కొంతమంది మీడియా అధిపతులు ఇప్పుడు ఈ సామెత తీరుగా నీతులు చెప్తున్నారు. అయితే అలా ఓడిపోయిన రాజకీయ నాయకులకు చాణక్యం లేక కాదు, నేర్పరితనం లేక అంతకన్నా కాదు, కాకపోతే టైం బ్యాడ్ అంతే. ఈ టైం బ్యాడ్ నే మరింత నొక్కి నొక్కి చూపుతుంటారు మీడియాలో పనిచేసే వ్యక్తులు. అఫ్ కోర్స్ వాటి మేనేజ్మెంట్ స్టైల్ అలాంటిది కాబట్టి. తెలుగునాట అట్లాంటి విషయాలను గెలికి మరీ వాసన చూసే రకం ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణది. మొదట్లో ఈయనకు కేసీఆర్ కు టర్మ్స్ బాగానే ఉన్నాయి. పైగా ఏరా ఏరా అని పిలుచుకునే సాన్నిహిత్యం ఇద్దరి మధ్య ఉండేది. కానీ ఎక్కడ తేడా కొట్టిందో ఇద్దరి మధ్య దూరం పెరిగింది. గత 5 సంవత్సరాలు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఫలితంగా కేసీఆర్ రాధాకృష్ణ పత్రికకు యాడ్స్ ఇవ్వడం మానేశాడు. ఫలితంగా ఆంధ్రజ్యోతి తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది. పైగా భారత రాష్ట్ర సమితికి సంబంధించిన కార్యక్రమాలకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతిపై కేసీఆర్ నిషేధం విధించారు. సో మొత్తానికి రాధాకృష్ణకు అధికారంలో ఉన్నప్పుడు అడుగడుగునా చుక్కలు చూపించారు. అంతకు ముందు రాధాకృష్ణ ఆఫీస్ కాలిపోతే కేసీఆర్ పరామర్శించారు, అది వేరే విషయం. ఇక ఇప్పుడు ఎన్నికల్లో కేసీఆర్ ఓడిపోయాడు కాబట్టి, తనకు ఎంతో ఇష్టమైన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి రాధాకృష్ణ ఇప్పుడు ఫుల్ హ్యాపీ. అందులో భాగంగానే రేవంత్ రెడ్డితో నిన్న ఇంటర్వ్యూ కూడా చేశాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత అంత బిజీగా ఉండి కూడా రేవంత్ రెడ్డి రాధాకృష్ణకు ఇంటర్వ్యూ ఇవ్వడం వెనుక ఉద్దేశం ఏంటో ఇట్టే తెలిసిపోయింది. సరే, ఆ సంగతి పక్కన పెడితే ప్రస్తుతం భారత రాష్ట్ర సమితి పరిస్థితి తెలంగాణలో ఎలా ఉంది, పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఎలా ఉండబోతోంది? కేటీఆర్ బీజేపీతో దోస్తీ పెట్టుకోవాలని భావిస్తున్నారా? కేంద్రంలో 3వ సారి నరేంద్ర మోదీ అధికారంలోకి వస్తారని ఆయన భావిస్తున్నారా? గతంలో బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ రాజకీయాలకు వెళ్తున్నానని కేసీఆర్ అన్న మాటల సంగతేంటి? భారత రాష్ట్ర సమితిగా మార్పు చేస్తున్నప్పుడు కేసీఆర్ ను హరీష్ రావు, కేటీఆర్ ఎందుకు వారించలేకపోయారు? కేసీఆర్ చూడలేని పదవులు లేవు కాబట్టి ఇప్పుడు పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత కేటీఆర్ పై ఎంతుంది? ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ ఈ వారం కొత్త పలుకు రాశారు. సహజంగానే ఎత్తిపొడుపు రాతలు రాసే రాధాకృష్ణ ఈ వారం మరింత రెచ్చిపోయారు. ఎలాగో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ఇక ఇప్పట్లో తన పత్రికకు ఇబ్బంది ఉండదు అనుకున్నారేమో. కేసీఆర్ మీద స్వేచ్ఛగా రాసుకుంటూ పోయారు. కానీ ఇక్కడే రాధాకృష్ణ మర్చిపోయిన సంగతి ఒకటి ఉంది. 2019 ఎన్నికల్లో టీడీపీకి ఆ పార్టీ చరిత్రలోనే అత్యంత తక్కువ సీట్లు వచ్చాయి. దాదాపు 23 సీట్లకే ఆ పార్టీ పరిమితం అయిపోయింది. అంటే ఒక రకంగా జనాలు ఏకపక్షంగా వైసీపీకి ఓటు వేసినట్టు లెక్క. మరి అలాంటప్పుడు ఆ పార్టీ బతికి బట్టకట్టలేదా? ఇప్పుడు ఏపీలో అధికారంలోకి వస్తామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పడం లేదా? అంతేకాదు, అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు మోదీని తిట్టిన తిట్టకుండా తిట్టి ఇష్టానుసారంగా మాట్లాడి తర్వాత మోదీ పంచన చేరడానికి సిద్ధపడలేదా? అంటే అది వేమూరి రాధాకృష్ణకు తప్పుగా అనిపించలేదా? స్థూలంగా రాజకీయాల్లో పరస్పర ప్రయోజనాలు మాత్రమే ఉంటాయి, శత్రుత్వాలు అసలు ఉండవు. అక్కడదాకా ఎందుకు? జైల్లో కేసీఆర్ పెట్టిస్తే ఆయన అనారోగ్యానికి గురైతే రేవంత్ రెడ్డి నేరుగా యశోద ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. సరే, దీని వెనుక ఎన్ని రాజకీయ కోణాలు ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి కేసీఆర్ ను కలవడం మాత్రం ఒక సంచలనం. ఇక ప్రస్తుతం తెలంగాణ విషయానికి వస్తే భారత రాష్ట్ర సమితి భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వనుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే ఇది ఊహాగానమా లేకుంటే ఎవరైనా కావాలని వ్యాప్తి చేస్తున్నారా అనేవి పక్కన పెడితే ఇదే విషయాలను ప్రముఖంగా వేమూరి రాధాకృష్ణ ప్రస్తావించారు. అయితే రాజకీయ పార్టీలు పొత్తులు పెట్టుకోకుండా ఉండకూడదని లేదు, పరస్పర విరుద్ధ భావజాలాలు ఉన్న పార్టీలు కలిసి పనిచేయకుండా ఉండాలని కూడా లేదు. ఇండియా కూటమిలో ఉన్న పార్టీలు గతంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోలేదా? ఇప్పుడు స్నేహరాగం ఆలపిస్తుండడం లేదా? వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ దోస్తీని ఆ విధంగా ఎందుకు చూడకూడదు? సరే, ఈ దోస్తీ తర్వాత భారత రాష్ట్ర సమితికి ఆత్మహత్య సాదృశ్యం అవుతుందా, మరొకటి అవుతుందా పక్కన పెడితే దీన్ని భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం ఏముంది? అంతేలే, తనకు నచ్చితే నెత్తిన పెట్టుకుంటాడు, లేకుంటే అందులో తప్పులు వెతుకుతాడు. రాధాకృష్ణ రాతల తీరు అంతే కదా.